హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి రుచి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బోడకాకరకాయ పులుసు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి ముద్ద వేసుకొని అన్నీ మంచిగా వేగేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు మెంతిపిండి, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలని ఇందులో వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నుండి 8 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలిపి ఒక 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు అందులో 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అన్నీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అందులో 4 నుండి 5 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని 10 నుండి 12 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత కాస్త గరం మసాలా వేసుకొని కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బోడకాకరకాయ పులుసు రెడీ అయ్యింది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి.